హాయ్ అందరికీ. ఏంటి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? నేనైతే మా అమ్మ నేను ఇద్దరం మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. ఖమ్మం దగ్గర వాళ్ళ ఊరు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళాలి, చాలా దూరం. ఇంకా నాకు తెలియదులే అని చెప్పి మా అమ్మనైతే తోడు తీసుకుని వెళ్తున్నాను. చిన్ననాటి ఫ్రెండ్. చిన్నప్పుడైతే అందరం కలిసి ఆడుకుంటూ ఇంకా అలా ఏది ఇంట్లో అమ్మ వాళ్ళు ఏది చేసినా కానీ తీసుకొని ఒకళ్ళకొకళ్ళం మా ఇంట్లో మా అమ్మ ఇది చేసింది, మా ఇంట్లో మా అమ్మ ఈ వెరైటీ చేసిందని చెప్పి తెచ్చుకొని తింటూ ఉండేవాళ్ళము ఆడుకుంటా. అలాంటి స్నేహితురాలు చాలా రోజుల తర్వాత పెళ్ళయ్యి ఇప్పటికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కలిసామన్నమాట. ఇంకా ఆ మధ్య అయితే అసలు ఒక నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఎలాగో నెంబర్ దొరికింది, ఇంకా ఎలాగైనా కలవాలని చెప్పి 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే కుదిరింది. ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా గుంటూరు నుంచి విజయవాడ వచ్చాము. విజయవాడలో టిఫిన్ అయితే చేసాము అమ్మ నేను. మళ్ళీ బయలుదేరిపోయాము. అలా వెళ్తూ ఉంటే ఇలా దుర్గమ్మ గుడి అయితే కనిపించింది. అలాగే దుర్గమ్మ దర్శనం కూడా చేసుకోవాలి. చక్కగా వెళ్తూ ఉంటే అమ్మవారి దర్శనం అయినట్టే అనిపించింది. దుర్గమ్మ గుడి కనిపించింది. అలా వీడియో తీసాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్ రాగానే అరిసెలను ఇంకా బూందీ అయితే పెట్టింది. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అరిసెలు అయితే. ఇంకా అరిసెలు తిన్నాము. తర్వాత అయితే అన్నం రెడీ చేసింది, పప్పు చేసింది. ఇంకా అన్నం అయితే తిన్నాము. ఇంకా అలాగా కొంచెం సేపు బయట కోళ్ళు, ఇంకా అలాగే గేదెలు, వాళ్ళ ఇంట్లో బాగా చాలా కోళ్ళు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. పల్లెటూరు కదా, పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది ఇలా పల్లెటూరులో ఉండాలంటే. ఈ పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళకే ఈ సంతోషాలు అయితే అర్థమవుతాయండి. ఎంతో హ్యాపీగా ఉంటుందో పల్లెటూరులో ఉంటే మాత్రం. ఎలాంటి రోగాలు ఉండవు, ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఇలా గేదెలతోని అలా పొలాల్లోకి వెళ్ళి వస్తూ ఉంటే పని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కోళ్ళు, ఇంకా ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది. వెనకటి ఇల్లు బాగుంటుంది. అలాగే ఇంకా గేదెలు అయితే వచ్చేసినాయి పొలం నుంచి. ఇంకా పాలు తీసింది, అలాగే టీ పెడతా ఉంది ఇంకా మా కోసం అని చెప్పి. కెమెరాలు చూడమంటే అస్సలకి వీడియో తీయొద్దు, నాకు సిగ్గు అంటుంది. ఇంకా అలా ఇంకా ఒక నైట్ అయితే ఉన్నాము. మళ్ళీ తెల్లారి బయలుదేరి తర్వాత రోజైతే మళ్ళీ గుంటూరు అయితే వచ్చేసాము. ఇంకా అలా వస్తూ ఉంటే అసలుకి హైవే మీద అయితే చెట్లు చాలా బాగా వేసారండి. సూపర్ ఉన్నాయి చెట్లు అయితే. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్లవర్స్ పచ్చి పచ్చగా. ఇదే కావాలి పల్లెటూరు వాతావరణం అంటే. చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉండొచ్చు. మేమిద్దరం అయితే కలిసి చదువుకోలేదు కానండి, చదువుకోలేదు కానీ కాకపోతే పొలం పని చేసేటప్పుడు అయితే ఇంకా మంచి ఫ్రెండ్స్ అనమాట. చిన్నపిల్లలు అప్పటి నుంచి ఇద్దరం పొలం పని చేసాము. నాకన్నా ఎక్కువ తనే పని చేస్తూ ఉండిద్ది అనమాట. ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా కానీ నాకైతే చాలా హెల్ప్ చేసిద్ది. ఇంకా అన్ని పనులు ముందుగానే చక్కబెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పటికీ అప్పటికి తనైతే చాలా పని చేస్తూనే ఉంటుంది. ఇంక నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా తను వచ్చేటప్పుడు నాకు నెయ్యి ఇచ్చింది. ప్యూర్ నెయ్యి అనమాట, ఇంట్లో చేసింది. గేదెలు ఉన్నాయి కదా అమ్మాయికి, ఇంకా నెయ్యి అలాగే కొంచెం పాలు కూడా ఇచ్చింది. కాగబెట్టాను. చూడండి మేగడ బాగా వచ్చింది. ఇంకా తోడేసుకుంటే బాగా గట్టి పెరుగు అయితే వచ్చింది మనకి. అలాగే వెన్నపూస కూడా అప్పటికప్పుడు తను ఎంత బిజీలో ఉన్నా పాపం తను చాలా పని ఉంటుందండి గేదెలతోని, ఆ కోళ్ళతోని ఇంట్లో చాలా పని అయితే ఉంటుంది. అయినా కానీ నా కోసం అయితే ఇంకా ఇలా మేగడ తిప్పి వెన్నపూస అయితే ఇచ్చింది. ఇంకా నేను ఇది అట్టు పెట్టుకుంటాను, చాలా రోజులు వచ్చింది నాకు. ఇంకా నేను మళ్ళీ వెళ్ళినా కానీ తన దగ్గర వెన్నపూస అలాగే నెయ్యి అయితే తెచ్చుకుంటాను. చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, ఇంకా చాలా హ్యాపీగా ఉంది. తను హ్యాపీ ఫీల్ అయింది, నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఇంకా అలాగే నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి అయితే ఎగ్ రైస్ అయితే చేసింది. ఇంకా అదైతే టేస్ట్ చేశాను, బాగుంది, తినండి అని చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరికి పెట్టేస్తున్నాను అనమాట ఎగ్ రైస్. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంకా అందరం ఎగ్ రైస్ అయితే తిన్నాము. తినేసి ఇంకా హ్యాపీగా నిద్రపోయామన్నమాట. ఇంకా అంతేనండి. ఇంకా నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో